హాయ్ బ్రో. కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చాలా బాగా అనిపించింది భయ్య. నిజంగా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ కానీ, అసలు ఆ విజువల్స్ కానీ, మన విజయ్ దేవరకొండ లుకింగ్ వైజ్ కానీ, బాడీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మాస్ అమ్మ మూడ్ అనిపించింది. ఖచ్చితంగా సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేనైతే సినిమా మీద నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎవరికి సపోర్ట్ చేయడు, అంటే మాక్సిమం ఎవరికి సపోర్ట్ చేయడు. ఖచ్చితంగా వాళ్ళలో ఏదైనా మ్యాటర్ ఉంది, వాళ్ళ టాలెంటెడ్ పర్సెంట్ అయితేనే మాత్రం ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తారు. అలాంటిది ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అనుకోవచ్చు. అలాగే సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాకు ఆ ఫైట్స్ కూడా, అంటే ఆ విజువల్స్ లో చూసినప్పుడు ఫైట్స్ కానీ, ఆ మనోడు మాట్లాడే డైలాగులు కానీ, తలగబెట్టేస్తా అది ఇది అనేది కానీ చాలా క్రేజీ అనిపించింది. అంటే ఒక హైప్ లో చూపించారంటే లైగర్ పోయింది, ఖుషి మామూలుగా నడిచింది కాబట్టి అన్నిటికీ మంచి కిక్కు తోటి వస్తుంది ఈ సినిమా తోటి. ఆ రెండు సినిమాలు మామూలుగా పోయినా కూడా పర్లేదు అనుకుంటే ఏమో కానీ తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ప్రాణం పెట్టాడు. మరి ఈ మూవీతోనే పాన్ ఇండియా హీరో అయిపోతాడు అంటారా? ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే విజువల్స్ చాలా బాగున్నాయి, చూసే వాళ్ళు మళ్ళీ చూడాలనుకుంటారు. బీజం కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది బ్రో. అసలు మీ గో చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు బ్రో. అదిరిపోయింది బ్రో. అది అలా చూసిన ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉంటారు. సినిమా అయితే బాగుంటుంది భయ్య, ఖచ్చితంగా నాకైతే నమ్మకం, మంచి హిట్ కొడుతుంది. లుక్స్ చూస్తుంటే నాకే దిమ్మ తిరిగిపోతుంది. ఏ అమ్మాయి చూస్తే ఎమ్మటే ఫ్లాట్ అయిపోతుంది అన్న. సో ఇంతకు ముందు లైగర్ కి ప్రతి ఒక్కడు అన్నారు కదా, లైక్ ఇంతగానం స్పీచ్ ఇచ్చిండు, ఇంతగానం ఎలివేషన్ ఇచ్చిందని. అరే బాబు మీకే చెప్తున్నా, ఈ ఈ సినిమాకి లైక్ ఎన్టీఆర్ కి వాయిస్ ఇచ్చిండు, విజయ్ దేవరకొండకి వాయిస్ ఇచ్చిండు ఎన్టీఆర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బొమ్మ ఎట్లున్నా సరే కంపల్సరీ హిట్ అవుతుంది. మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోండి. థియేటర్లు మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని థియేటర్లు మొత్తం లైక్ కాల్చి పడేస్తాడు, అట్లుంటది సినిమా. ఒక 1.5 minute కే పిచ్చి లేచిపోయింది ఇక్కడ. సో ఎట్లా చూసుకున్నా అన్నా సరే విజయ్ దేవరకొండ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం అవుతుంది ఇది. నాకు చెప్తున్నా కదన్నా, లైక్ ఒక్క ఫ్లాప్ తర్వాత, ఒక దెబ్బ పడ్డ తర్వాత ఒక పులి ఎట్లా లేస్తుందో అట్లా మా విజయ్ దేవరకొండ లేచి లైక్ రికార్డ్స్ మొత్తం బద్దలు కొడతాడు. ఎట్లా చూసుకున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది, మెగా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు అయితే మన బాహుబలి రికార్డ్ పుష్ప బ్రేక్ చేసిండు. పుష్ప రికార్డ్ నాకు తెలిసినంత వరకు అయితే VD12 సినిమా కంపల్సరీ బద్దలు కొడతా అన్న. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. కొంచెం అర్థం అవ్వట్లేదు అనేది అన్న. మీ టీజర్ చూసే అది మీకు సస్పెన్స్ అన్న, జనాలకు మొత్తం సస్పెన్స్, అది అట్లనే కొడతారు. నువ్వు మొత్తం ఇంకా నీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా కొంచెం అర్థమైతలేదంటే, మ్యూజిక్ కొట్టే ఇట్లా కొట్టాలి రాబా అని చెప్పేసి ప్రతి ఒక్క జనాలు అంటారు, అట్లుంటది. జస్ట్ టీజర్ చూసి వచ్చేసినావు, పేరు తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ అన్న, కింగ్డమ్ అది ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి మేము ఇంగ్లీష్ కొద్దిగా వీక్, అందుకోసమనే కొద్దిగా అంతానం చూసుకోలే. అదే అడుగు మరి దేవరకొండ అన్న, ఇంగ్లీష్ లో మాకు అర్థం కాదు. పెడతారు, తెలుగులో కూడా వస్తది. కాకపోతే మనం ఇప్పుడు KGF మూవీ వచ్చింది, అది కూడా ఇంగ్లీష్ లోనే వచ్చింది. దాన్ని ఏమన్నా క్వశ్చన్ చేసినావా? లేదు కదా. అదే అది చూసినావు, మరి ఇప్పుడు నాకు టైటిల్ తెలియదు అంటున్నావు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలియదు అంటున్నావు, బీజిఎం బాగుంది అంటున్నావు. బీజిఎం అయితే కిరాక్ ఉంది. ఇంకోటి ఈసారి కొండనైతే బద్దలు కొడతాడు. దేవర తోడైండు. ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే గంభీరంగా ఉన్నది, మామూలుగా లేదు. చూడండి థియేటర్లు పగిలిపోతాయి అంతే. గంభీరంగా ఉంది అంటున్నావు, గజగజ వణికినా? ఏం వనకలే కానీ ఒక గర్వం అనిపించింది. ఆయన మూవీలలో ఇంతకు ముందు చూడని వాయిస్ అనిపించింది నాకు. అట్లా రీసెంట్ గా చిరంజీవి అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు మామూలుగా మహేష్ బాబు సార్ గాని, చిరంజీవి సార్ గాని, ప్రతి హీరోలు వేరే సినిమాలకు వాయిస్ ఇచ్చిండ్రు కదా. ఎన్టీఆర్ అన్న వాయిస్ నేను కొత్తగా చూస్తున్నా, ఇంట్లో ఒక రేంజ్ లో ఉంది అన్నట్టు. ఇట్లా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు.